పబ్లిక్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ నెంబర్ 11 మనకు లోకస్ టాపిక్ నుంచి ఉంటుంది. ఎవ్రీ ఇయర్ లోకస్ టాపిక్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ గ్యారంటీ. 6 మోడల్స్ ఉంటాయి, అందులోంచి ఒక క్వశ్చన్ పక్కా ఇస్తాడు. ఆ మోడల్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం మనం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. A 1, 2, B 2, -3 and C -2, 3 are 3 points, and a point P moves such that PA square plus PB square equal 2 times of PC square. Show that the equation of locus of P 7x minus 7y plus 4 equal to 0. That is the question. మనకి ఇక్కడ ABC 3 ఫిక్స్డ్ పాయింట్స్ ఇచ్చాడు. తర్వాత P మూవింగ్ పాయింట్ అంటున్నాడు. సో Px, y అని జనరల్గా రాయొచ్చు అనమాట. అండ్ హియర్ ద జామెట్రికల్ కండిషన్ PA square plus PB square equal to 2 times of PC square. With the help of this geometrical condition, finally we have to show that the equation of locus, that is 7x minus 7y plus 4 equal to 0. Let us see the solution. ఎగ్జామ్లో 4 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి సొల్యూషన్ ఎలా రాయాలి అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. 4 మార్క్స్ అవార్డ్ కావాలి అంటే ఫస్ట్ గివెన్ డాటా ఐఎమ్ గోయింగ్ టు రైట్. గివెన్ దట్ క్యాపిటల్ ఏ హూజ్ కోఆర్డినేట్స్ 1, 2, తర్వాత క్యాపిటల్ బి కూడా రాద్దాం. క్యాపిటల్ బి హూజ్ కోఆర్డినేట్స్ 2, -3 and capital C whose coordinates -2, 3. తర్వాత locus point Px, y. Locus point or moving point. Assume that Px, y be a locus point. Okay, right here geometrical condition PA square plus PB square equal to 2 times of PC square. Given data I am going to write, since PA square plus PB square it is equal to 2 times of PC square kada. Yes, PA square PB square ikkada PC square unnai kada. Squares of the distances from P to A, P to B, P to C. అంటే డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేయాలి మనం. Now with the help of distance formula, first I am going to write PA square. PA ఈ 2 పాయింట్స్ను బేస్ చేసుకుంటూ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా అప్లై చేద్దాం. ఇక్కడ స్క్వేర్ క్వాంటిటీ ఉంది కాబట్టి రూట్ అవసరం లేదు. జస్ట్ x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ y - 2 హోల్ స్క్వేర్. తర్వాత PB స్క్వేర్ అని ఉంది కదా, దట్ ఈజ్ x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y + 3 హోల్ స్క్వేర్ అవుతుంది. y -3 అంటే y + 3 హోల్ స్క్వేర్. తర్వాత 2 టైమ్స్ ఆఫ్ PC స్క్వేర్ అని ఉంది కదా, 2 టైమ్స్ ఆఫ్ నెక్స్ట్ PC స్క్వేర్. PC పాయింట్స్ బేస్ చేసుకుంటూ రాయాలి. x - 2 అంటే x + 2 హోల్ స్క్వేర్ ప్లస్ y - 3 హోల్ స్క్వేర్ అవుతుంది. జస్ట్ మనం a + b హోల్ స్క్వేర్, a - b హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్స్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ ఆ ఎక్స్పాన్షన్స్ రాస్తూ సింప్లిఫై చేసుకుంటూ వెళ్తే మనకు ఫైనల్గా 7x - 7y + 4 = 0 ఆన్సర్ వచ్చేస్తుంది. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పాండ్ దిస్. x² - 2x + 1 తర్వాత y - 2 హోల్ స్క్వేర్ ఉంది కదా, దట్ ఈజ్ y² - 4y + 4. తర్వాత x - 2 హోల్ స్క్వేర్, x² - 4x + 4. అట్లాగే y + 3 హోల్ స్క్వేర్ కదా, y² + 6y + 9. నెక్స్ట్ రైట్ సైడ్ కూడా 2 మల్టిపుల్ x + 2 హోల్ స్క్వేర్ ప్లస్ y - 3 హోల్ స్క్వేర్ ఉంది కదా, దాన్ని కూడా ఎక్స్పాన్షన్ చేద్దాం. x + 2 హోల్ స్క్వేర్, దట్ ఈజ్ x²
plus 4x plus 4, y minus 3 whole square, y square minus 6y plus 9 అని వస్తుంది. a plus b whole square, a square plus b square plus 2ab, a minus b whole square ఉన్న చోట a square minus 2ab plus b square. ఓకే, ఇక్కడ 2 times x square ఉంది, 2 times y square ఉంది కదా, so that you can write 2 times x square plus 2 times y square. తర్వాత minus 2x minus 4x, that is minus 6x. తర్వాత minus 4y plus 6y, that is 2 times of y. తర్వాత 1 plus 4 ఇక్కడ 9, ఇక్కడ ఒక 9, 18, 18 ఒక 4, 22. Next, in the right hand side, 2 times of x square plus 2 times of y square plus 8x minus 12y. తర్వాత ఇక్కడ ఇంటర్నల్గా 9 plus 4 13 ఉంది కదా, అవుట్ సైడ్ మళ్ళీ ఒక 2, 13 into 2, that is 26 here. 2 times of x square, 2 times of y square here, 2 times x square, 2 times y square here gets cancelled. Now I am going to simplify the remaining part. ఇక్కడ ఒక 6x ఉంది కదా, minus 6x, దీన్ని రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేద్దాం. ఆల్రెడీ ఇక్కడ 8x ఉంది, 8x ఈ మైనస్ 6x అటు ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి 8 plus 6 14x అవుతుంది. తర్వాత ఇక్కడ ఆల్రెడీ మైనస్ 12y ఉంది, ఈ 2y రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసామనుకోండి మైనస్ 14y అవుతుంది, మైనస్ 14y. తర్వాత ఆల్రెడీ 26 ఈజ్ దేర్, ఈ 22ను అటు టర్న్ చేద్దాం, మైనస్ 4 వస్తుంది కదా, మనకు యాక్చువల్గా 8 రావాలి, ప్లస్ 8 రావాలి. లెట్ మీ క్యాలిక్యులేట్. ఇక్కడ ఒక 1, ఇక్కడ ఒక 4, ఇక్కడ ఒక 4, ఇక్కడ ఒక 9, 9 plus 9, ఎస్ 9 plus 9 18 రావాలి. ఇక్కడ 1 4 5 4 9 plus 9 18. ఓకే, 26 is there. Removing 18, what happens? 8 వస్తుంది కదా, plus 8 equal to 0. Now if you divide with 2, each and every term become 2 తో డివైడ్ చేద్దాం, we get 7x minus 7y, 2 తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 4 equal to 0. So this is your answer. It is required equation of locus. అదే రాద్దాం. ఫైనల్గా ఈ ఆన్సర్ కంప్లీట్ ఈ ఈక్వేషన్ కంప్లీట్గా రాసిన తర్వాత ఇక్కడ లాస్ట్లో మెన్షన్ చేయాలి, ఇట్ ఈజ్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్. అవునా? లెట్ us move to the next question. Let us see this. If the distance from P to the points 2, 3 and 2, minus 3 are in the ratio 2:3, then find the locus of P అంటున్నాడు. There are 2 points. Assume that they are A, B, and one more point P, that is moving point. Okay. Now distances from P to A and P to B, PA and PB, they are in the ratio 2:3. With the help of this, our aim here to find the locus of Px, y. Yes, given data I am going to write. Let first point A coordinates 2, 3. Next, another point whose coordinates 2, minus 3. తర్వాత P, suppose that x, y, moving point or general point or locus point. Px, y, given points AB. And then I am going to write geometrical condition. Ratio is given
geometrical condition here, PA is to PB, that is given as 2:3. Avuna? So I can write this as PA by PB equal to 2 divided by 3. Cross multiply చేద్దాం. On cross multiplication it become 3 times of PA equal to 2 times of PB అని వస్తుంది. 3 PA you got 2 PB. ఎస్, దీన్ని ఇంకా మనం సింప్లిఫై చేస్తూ వెళ్ళాలి. అయితే ఇప్పుడు ఇక్కడ 3 PA ఈక్వల్ టు 2 PB ఉంది కదా, ఎస్, applying square on both the sides we get 9 PA square equal to 4 PB square, and then you can apply distance formula. Yes, I am going to extend this. Applying square on both the sides we get 9 times of PA square equal to 3 square PA square, and here it is 2 square PB square, that is 4 times PB square. In the next step 9 times. Now I am going to write PA square with the help of P and A. See what is PA square, that is x minus 2 whole square plus y minus 3 whole square. In the right hand side 4 multiplied by PB square. With the help of these two I can write x minus 2 whole square plus this is y minus of minus 3, that is y plus 3 whole square. Now expand internal part. Now it become x square minus 4x plus 4 and plus y square minus 6y plus 9 it is. A minus b whole square, a square minus 2ab plus b square. Now in the right hand side it is first x minus 2 whole square, x square minus 4x plus 4 is the expansion, and then y plus 3 whole square you have to write, that is y square plus 6y plus 9 it is. Now we will get 9 times x square plus 9 times y square minus 36x minus 54y, and after that 9 plus 4 13, 13 multiplied by 9, 117, right? In the right hand side you have 4 times of x square minus 16x, next plus 16 plus 4 times of y square plus 24y, here plus 16 you have 9 plus 4 13, 13 into 4 52, right? Yes. And if you simplify this, here you have 9 times of x square, there you have 4 times of x square, 9 minus 4, that is 5 times x square. Next you have 9y square here, there you have 4y square, 9 minus 4 become 5 times of y square. Next minus 36x here, minus 16x there, taking into left side you will get minus 36x plus 16x, that become minus 20x. Next you have here minus 54y, there you have plus 24y.
So that if you write plus 24y into left side, what we get? Minus 78y it is. Next, 117, from which you have to remove 52. So that what we get? 65.